మూవీ కమిట్మెంట్స్ గురించి నువ్వు మాట్లాడు. హ్మ్. ఎక్స్‌పీరియన్స్ చేసినట్టున్నావు గదా! హ్మ్. ఏం దాని గురించి చెప్పు? అంటే స్టార్టింగ్ కెరియర్‌లో బేసిక్‌గా ఎక్కడైనా ఆడిషన్స్ జరుగుతున్నాయంటే వెళ్ళేదాన్ని ఆఫీస్‌కి. హ్మ్. ఆఫీస్‌కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక డైరెక్టరు, ప్రొడ్యూసరు ఉండేవాళ్ళు. హ్మ్. స్టోరీ చెప్పేవాళ్ళు. చెప్పి డైరెక్ట్ కమిట్మెంట్ ఉంటది ప్రొడ్యూసర్‌కి లేదా డైరెక్టర్‌కి అని డైరెక్ట్ అడిగేవాళ్ళు. హ్మ్. అప్పుడు కమిట్మెంట్ అనే వర్డ్ కూడా తెలిసేది కాదు. అంటే సినిమాకే కమిట్మెంట్ అయిపోవాలని అనుకుండేదానివా? ఆ! తెలిసేది కాదు. అప్పుడు తీసుకెళ్ళిన కాస్టింగ్ డైరెక్టర్ వాళ్ళుంటారు కదా! హ్మ్. ఏంటి అనంటే దానికి మీనింగ్ చెప్పేటోళ్ళే. అమ్మ నీ అమ్మ ఎక్స్‌ట్రా మనది వేరే లెవెల్ ఉంటది కదా! ఆ! ఎక్స్‌ట్రా చేయొద్దు. ఇలాంటి ప్రాజెక్ట్స్ మన దగ్గర తీసుకురావద్దు ఆ! అని చెప్పి అప్పటినుంచి మూవీస్ అంటే భయముండేది. హ్మ్. బట్ తర్వాత నాకు అర్థమైందేంటంటే హ్మ్. ఏదైతే కమిట్మెంట్స్ ఇలా కాస్టింగ్ కౌచ్ ఉంటదో హ్మ్. వీళ్ళందరూ అడిగిన వాళ్ళు ఇలా చేసేటోళ్ళు ఎవ్వరి సినిమా కూడా సెట్స్ మీదకెళ్ళదు. హ్మ్. వీళ్ళు ఒక కృష్ణానగర్‌లో, యూసఫ్‌గూడలో ఒక ఆఫీస్ తీసేసుకొని, ఒక టేబుల్ ఏసేసుకొని, కాలు మీద కాలేసుకొని కూర్చొని, వచ్చిన వాళ్ళని ఇంటర్వ్యూ చేసుకొని, బకరాలు ఎవరు దొరుకుతారు అని చూసుకునే రకాలు వీళ్ళు. హ్మ్. వాళ్ళకి కొత్తగా ఇండస్ట్రీ వచ్చే వాళ్ళు ఎవరైనా దొరికారనుకో, హ్మ్. అంతే ఇంకా బలైపోయినట్టే అమ్మాయిలు. అమ్మాయిలు. హ్మ్. తెలియని వాళ్ళు ఎవరైనా మేబీ ఛాన్స్ వచ్చేస్తదేమో, ఏదైనా చేసేద్దాం, చింపేద్దాం అనుకోని ట్రిప్ అయ్యారంటే అంతే ఇంకా. నేనిచ్చే సజెషన్ అయితే అమ్మాయిలకి చాలా మంది అడుగుతూ ఉంటారు. హ్మ్. చాలా మందికి ఇలాంటోళ్ళు దొరుకుతారు. జాగ్రత్తగా ఉండండి. ఆ! మన చేతుల్లో ఉంటది మనం ఏం చేయాలి అన్న. మనం ఎలా ఉన్నా కూడా మనకు ఆఫర్స్ వస్తాయి మనలో టాలెంట్ ఉంటే. నీ జీవితంలో నీకు బాగా ఎక్స్‌పీరియన్స్ అయ్యి చాలా లైఫ్‌లో అప్ అండ్ డౌన్స్ చూసావు. లైఫ్‌లో చాలా ఎక్స్‌పీరియన్స్ అయ్యావు. కొన్ని కొన్ని నీతి సూక్తులు చెప్తుంటావు అప్పుడప్పుడు. ఏం చెప్పానురా? నార్మల్‌గా తెలుస్తాయి కదా! నాకు అర్థమవుతది కదా! చెప్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు. ఆహా! ఇంకా మంచి ఎక్స్‌పీరియన్స్ లైక్ ఏం నేర్చుకున్నావు లైఫ్‌లో నీ లైఫ్ జర్నీలో నువ్వు ఏం నేర్చుకున్నావు? నాకేం నేర్చుకున్నట్టు ఏం అనిపించట్లేదు. హ్మ్. నేర్చుకోలేనిది ఇంకా ఏంటి? పేషెన్స్ ఎక్కువుండాలి. ఎక్కువుందండి. కోపం తక్కువుండాలి. ఆహా! ఆ! ఎవరినైనా మడతపెట్టి మాట్లాడేంత నీలాగా నీలాగా ఎవరినైనా మడతపెట్టి మాట్లాడేంత టాలెంట్ ఉండాలి. నేను మడతపెట్టి మాట్లాడతానా? బాగా. బేసిక్‌గా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం ఉండాలంటే హ్మ్. కోపం తక్కువుండాలి. హ్మ్. పేషెన్స్ ఎక్కువుండాలి. హ్మ్. మాట్లాడడం రావాలి. ఒబీడియంట్‌గా ఉండాలి. హ్మ్. రెస్పెక్ట్‌ఫుల్‌గా ఉండాలి. అంతే. ఇది నేర్చుకున్నా. సీరియల్స్ నీకు బాగా నడుస్తుందా? బావుంది. పేమెంట్‌ల పరంగా దీని పరంగా. ఇంక జీవితాంతం సీరియల్స్ చేసుకొని ఉంటావా? సినిమాలకి వాటికి ట్రై చేయవా? చేస్తున్నా. హ్మ్. రీసెంట్‌గా 'రాస్తారుంది భలే ఉన్నాడే' మూవీ చేశా. హ్మ్. ఇంకొకటి 'ప్రియదర్శి' గారిది చేశా. అది రిలీజ్‌కి ఉంది. హ్మ్. 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 హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్స్ వస్తున్నాయి నాకు ఎక్కువ. యాక్టింగ్ ఫీల్డ్‌లోని సీరియల్స్ అంటే సీరియల్స్. సినిమాకి సీరియల్‌కి సంబంధం లేదంటారు. సీరియల్స్ అంటే ఒక చూపు చూస్తారు. సీరియల్స్ అంటే లైక్ ఉన్నది. అదుంది. చూస్తారు. బట్ చాలా మంది చేసుకుంటున్నారు కదా! హ్మ్. సీరియల్స్ చేసిన వాళ్ళే మూవీస్ కూడా చేస్తున్నారు. హ్మ్. బట్ ఏంటంటే హీరోయిన్‌గా రావాలంటే కష్టం. హ్మ్. హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్స్ లేదా వదిన క్యారెక్టర్‌లు ఇవి చేసుకోగలరు గానీ, హ్మ్. హీరోయిన్ లాగా రాలేరు. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఎవరైనా సరే ఒక యాంకర్‌గా చేసిన వాడు హీరో అవుతున్నాడంటే వాడి సినిమా ఖచ్చితంగా అవును. హిట్ అవ్వదు. అవును. అది ఎంత మంచి స్టోరీ అయినా. అవును. నిన్ను టీవీ స్క్రీన్‌లో చూసే మనిషిని హ్మ్. థియేటర్‌లోకెళ్ళి చూడాలి అని జనాలు అనుకోరు. హ్మ్. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు టీవీకి అలవాటు పడిపోయావు. ఈజీగా దొరికేస్తున్నావు నువ్వు అవును. చూడ్డానికి. అవును. అలాంటప్పుడు థియేటర్‌కెళ్ళి డబ్బులు పెట్టి ఎందుకు కొనుక్కొని చూస్తాడు? అవును. అంత నాకు తెలిసినంత వరకు వెళ్ళరు జనాలు. హ్మ్. హ్మ్. మేబీ ఎంతో మెప్పిచ్చి, ఎంతో ఎక్కువ ఫ్యాన్స్ ఉంటే, హ్మ్. అరే! వెళ్ళాలి మనోడు హ్మ్. అనే ఒక రెస్పెక్ట్‌తో వెళ్తారు గానీ, హ్మ్. సంథింగ్ ఏదో బజ్ ఉందని ఎళ్ళరని నా ఒపీనియన్. యాహ్! మణికంఠ బయటకొచ్చి నీతో మాట్లాడి మళ్ళీ నార్మల్‌గా ఉంటాడు అనుకుంటున్నావా? అనుకున్నా. ఉంటాడా? ఉంటాడు. వాడు నాకు కాల్ చేసేది ఎప్పుడో తెలుసా? వాళ్ళు లోలో ఉండి, ఏదో గొడవ జరిగి, ఏదో ఇష్యూ అయినప్పుడు చేస్తాడు. ఇప్పుడు హ్యాపీలో ఉంటాడు కదా! మరి నువ్వు గుర్తురావు కదా! గుర్తురాని మేబీ. లైక్ వీళ్ళ ఫ్యామిలీ ఇవన్నీ కలిసే సూచనలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు బయట వాడికి బట్టలు ఎవరు పంపిస్తున్నారు? అవన్నీ ఎలా? కాస్ట్యూమ్స్ గాని బయట ఎవరు చూసుకుంటున్నారు? ఆల్రెడీ వాడు డిజైనర్‌కి మాట్లాడేసుకొని హ్మ్. ఉన్నాడు. వాళ్ళ అక్క గారు మొన్న ఎప్పుడో ఎవరికో స్టేట్‌మెంట్ ఇది చేశారంట. నేనే డబ్బులిస్తున్నాను. వాళ్ళ వైఫ్ డబ్బులిస్తుంది.
నేనేమో మణికంఠకి డబ్బులు ఇచ్చి బట్టలు నేనే తీసుకొని పంపిస్తున్నాను. ఏం డబ్బులు కావాలంటే ఆ డబ్బులు నేను ఇస్తానని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ కూడా బయట సపోర్ట్‌గా ఉన్నారని విన్నాను. నిజమా అది? ఎంతవరకు నిజం? అది నాకు తెలీదు. హ్మ్. తను చెప్పిందైతే నాకు డిజైనర్‌కి మాట్లాడాడు బట్టల సంగతి. హ్మ్. మొత్తం బట్టలు డిజైనర్ చూసుకుంటుంది. ఇన్‌స్టాగ్రామ్ ఇవన్నీ పీఆర్‌ని పెట్టుకున్నాడు. హ్మ్. అండ్ ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు. సంబంధించిన ఫ్రెండ్. హ్మ్. సో, వాడు కూడా హెల్ప్ చేస్తున్నాడు. ఓకే. నన్ను కూడా ఏమైనా ఉంటే నా కాంటాక్ట్ నెంబర్ కూడా వాళ్ళకిచ్చాడు. ఓకే. ఏమైనా ఇష్యూస్ అయితే చూడు అని చెప్పి. ఓకే. డబ్బులు పంపించేది తను ఇప్పటిదాకా ఉండడం కోసం అంటే వదిన పంపించేది. ఓకే. తను 1 ఇయర్ టైం తీసుకొని వచ్చాడు కదా! నేనేంటో అవునవును. ప్రూవ్ చేసుకుంటా అని చెప్పి. అవును. సో, తను జాబ్‌లెస్ ఇక్కడికొచ్చినప్పుడు అవును. జీరో. అవును. సో, వదిన డబ్బులు తన రెంట్‌కి సంబంధించి అది పాపను వదిలేసి ఎళ్లారు. హ్మ్. పాపని వీడే చూసుకున్నాడు. హ్మ్. వాళ్ళ ఎవరు వదిన వాళ్ళ వదిన. అమ్మ, నాన్న హ్మ్. దగ్గర అండ్ మనీ బ్రో దగ్గర పాపుండేది. ఓకే. ఒక 6 మంత్సో, 4 మంత్సో ఉండింది. మొన్ననే బర్త్‌డేకి మళ్ళీ వదిన వచ్చి పాప బర్త్‌డే చేసి ఫస్ట్ బర్త్‌డే హ్మ్. తను తీసుకెళ్ళింది మళ్ళీ. విష్ణు హ్మ్. మనోడిని ఫెమినైన్ అన్నది. హ్మ్. తెలుసా అది? హ్మ్. ఏంటి అది? దాని గురించి నీ రియాక్షన్ ఏంటి? తన బిహేవియర్ కొంచెం అలా ఉంటది కాబట్టి అలా అనుండొచ్చు. హ్మ్. బట్ తనకి పాపుంది తెలుసు కదా! మంచి వ్యక్తి. అలాంటి పర్సన్ ఏం కాదు. అలా ఉంటాడు. పెరిగిన వాతావరణం అలాంటిది. ఇప్పుడు అలా. మమ్మీ దగ్గర పెరగడం వల్ల క్యూట్‌నెస్ అలా ఉండొచ్చు. గేమ్ అంతా చూస్తున్నావు కదా! మణికంఠ గేమ్. నీకేమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? ఆడుతున్నాడు. హ్మ్. ఒక ఇంట్లో ఒక చిన్న పిల్ల కొద్ది రోజులు హాలిడేస్‌కి బయటికెళ్ళిపోతే హ్మ్. ఇల్లంతా బోసిపోయినట్టు ఎలా ఉంటది? హ్మ్. అలా ఉంటది తనొచ్చేస్తే హ్మ్. అని నా ఫీలింగ్. అది నార్మల్‌గా ఎళ్ళిన స్టార్టింగే జోకర్ అయిపోయాడు. కమెడియన్ అయిపోయాడు. అన్ సింపతి స్టార్ట్ చేసాడు. అన్ ఏంట్రా విచిత్రమైన బిహేవియర్? ఏంట్రా ఒక అట్రాక్షన్ లైక్ ఎలా అంటే ఏం వ్యక్తిత్వం అన్నట్టు జనాల నుంచి కామెంట్స్ వచ్చాయి కదా! అంటే ఇప్పుడు 'బిగ్ బాస్' కంటెస్టెంట్స్ అందరూ కూడా అందులో బక్క పర్సనాలిటీ ఎవరు? హ్మ్. వాడు 100% ఇస్తాడా లేదా అనేది ఆట చూసి డిసైడ్ చేయరు హ్మ్. ఫస్ట్. హ్మ్. చూడంగానే వీడు వీక్ అని తెలిసిపోతది బక్కగా అవును. ఉండి అవును. కొంచెం చిన్నగా ఉంటే. అవును. సో, ఆ రకంగా అందరికి మైండ్‌లో ఫిక్స్ అయిపోయినట్టుంది మేబీ. హ్మ్. దట్ టూ ఫస్ట్ డే ఆయన డైరెక్టర్ గారు వచ్చి ఎలిమినేట్ చేశారు కదా! అవును. వీడు ప్రాంక్ చేస్తున్నారా ఏంటి అని ఆలోచించకుండా టెన్షన్ పడిపోయాడు కదా పాపం. హ్మ్. వీడేదో పొడిచేద్దాం, చించేద్దాం అని లోపలికెళ్ళిపోతే సడెన్‌గా నువ్వు బయటికొచ్చేస్తున్నావు, ఎలిమినేట్ చేసేస్తున్నావు అనేటప్పటికి వాడికి హ్మ్. భయమేసేసింది. హ్మ్. భయమేసేసి ఆ ఎమోషన్‌లో ట్రిగ్గర్ అయిపోయి హ్మ్. చెప్పేసాడు అన్నీ. ఆ! బయట పాస్ట్ విషయాలన్నీ. అమ్ నేను అప్పటికి చెప్పి పంపించాను శివ. ఆ! అస్సలు ఏడవద్దు. ఆ! ఏడిస్తే అస్సలు నచ్చదు జనాలకి. ఆ! పాస్ట్ గురించి అస్సలు చెప్పకు. ఆ! పర్సనల్ విషయాలు అస్సలు షేర్ చేయకు. ఆ! స్ట్రాంగ్‌గా ఉండు. పాయింట్ మాట్లాడు అని చెప్పి పంపించా. అది స్టార్టింగ్ వెళ్ళంగానే వెళ్ళిన రోజే ఏడ్చి నా గురించి ఏడ్చేసి పాస్ చెప్పేసాడు. చెప్పేసాడు. నా గురించి మీకు తెలీదు అని చెప్పి. ఏమనిపించింది అప్పుడు? అబ్బా! ఏంట్రా ఈడు అనుకున్నావా? ఇంకా అంతే తను అలానే ఉంటాడు. ఆ! బట్ అది రియల్. తన లైఫ్‌లో ఏదైతే జరిగిందో అదే తను చెప్పాడు. హ్మ్. బట్ ఎవరైనా ఫీల్ అవుతారు ఆ యాహ్! టైంలో. ఇప్పుడు ఇంత కష్టపడి లోపలికొచ్చి ఇప్పుడే ఎలిమినేట్ అయిపోతున్నా అంటే హ్మ్. ఎవడైనా తన గురించి చెప్పుకోవాలి, ఏమంటారు కన్విన్స్ చేయాలి అనే చూస్తాడు. హ్మ్. ఈ విధంగా కన్విన్స్ చేసాడు మా టాప్ వోడు. 5కి వెళ్తాడు అనుకుంటా. అనుకుంటున్నా ఖచ్చితంగా. యాక్చువల్లీ ఇప్పటి వరకు ఉంటాడని అనుకోలేదు. బట్ చాలా గ్రేట్. మంచిగా ఆడుతున్నాడు. హ్మ్. అందరితో ఫ్రెండ్‌షిప్ చేస్తూ ఎవరు నచ్చారు నీకు బిగ్ బాస్‌లో? నబీల్, సీత, మణికంఠ ఇంకెవరు నచ్చలే? ముగ్గురు నచ్చరు. యష్మి. ఇంకెవరు నచ్చలే? ఇంకెవరు ఎందుకు నచ్చలే. నచ్చలే? రీజన్ ఏంటి? ఆడట్లేదు. ఈసారి 'బిగ్ బాస్' నాకు ఎందుకో అంత నచ్చలేదు. అంత ఇంట్రెస్టింగ్‌గా లేదు. హ్మ్. నేను ఇప్పుడు 'బిగ్ బాస్' చూస్తున్నా అంటే బికాజ్ ఆఫ్ హ్మ్. మణికంఠ వల్లే. హ్మ్. మణికంఠ ఏం చేస్తున్నాడు? ఈరోజు ఏం దోల పని చేశాడు? ఈరోజు ఏం స్మార్ట్ మూవ్ వేశాడు? అని చెప్పి చూడడం తప్ప ఆ! ఆ! ఇంకా నార్మల్‌గా అయితే అంత ఇంట్రెస్టింగ్ అనిపియట్లేదు నాకు ఈ సీజన్ ఎందుకో. అబ్బా! పెద్ద స్టేట్‌మెంటే. నిజంగా. ఆ! ఎందుకో అంత ఇంట్రెస్టింగ్ నేను ఎవ్రీ సీజన్ చూస్తా. హ్మ్. ఈ సీజన్ అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. ఓకే. ఓన్లీ మణికంఠ వల్ల చూస్తున్నా నేనైతే. కాదు మణికంఠ పూర్తి పేరు చెప్పాడు. చూసావా నువ్వు? అవును. అది రియలా అది? రియలే. ఆధార్ కార్డ్‌లో నా పేరు ఉంటదా? ఆధార్ కార్డ్‌లో ఉందో లేదో తెలీదు గానీ ఆ! చెప్పాడు.
నేను సీరియల్లో చేసేటప్పుడు. ఆ పూర్తి పేరు పూర్తి పేరు. చెప్పు ఒకసారి. నాకేం గుర్తుంటుంది? ఫ్రెండ్ కదా, పూర్తి పేరు చెప్పు. నేనెందుకు గుర్తుపెట్టుకుంటా? ఎవరైనా పొగిడిన మణికంఠని, ఎవరైనా ఏదైనా లైక్ అప్రిషియేట్ చేసినా కానీ ఏదో చెప్పినా మనం రియాక్షన్ ఏంటి, షాకింగ్ రియాక్షన్లు ఉంటాయి. ఇలా కింద కూర్చొని ఏం ఆలోచించేస్తాడు, ఎందుకు అలా ఫేస్ పెడతాడు? నార్మల్గా కూడా సీరియల్లో కూడా ఆలోచిస్తుంటాడు. సెట్స్ లో ఉన్నప్పుడు కూడా ఇట్లా ఇట్లా ఆలోచించుకుంటూ ఉంటాడు. ఎక్స్ప్రెషన్స్ ఇవిడేంటి పొగిడినా కూడా. ఒక రోజు సీరియల్ షూట్ 5 days అనుకో, 5 days లో ఖచ్చితంగా 1 day సాడ్ గా ఉంటాడు వాడు. 1 day ఫుల్ యాక్టివ్ ఉంటాడు. 1 day ఆలోచించుకుంటూ ఏంట్రా లైఫ్ అన్నట్టు ఓ తెగ ఆలోచించేస్తూ ఉంటాడు. సో ఈ కైండ్ ఆఫ్ పర్సన్ తను. సెట్ లో అలానే ఉంటాడు. ఇప్పుడు అక్కడ లోపల కూడా ఇంట్లో కూడా అలానే ఉంటున్నాడు. 1 day ఫుల్ యాక్టివ్ కనిపిస్తాడు. 1 day ఆలోచించుకుంటూ ఉంటాడు. 1 day ఎమోషనల్ గా ఏడుస్తూ గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు వీళ్ళ ఫాదర్ వీళ్ళ అక్క అందరూ ఇప్పుడు హైదరాబాద్. మన వాళ్ళ వైఫ్ వాళ్ళ పాప యుఎస్ లో ఉన్నారు. మనోడు ఒక్కడే ఇక్కడ ఉంటాడు. మనోడు సపరేట్ ఉంటాడు వీళ్ళతో. ఓకే, ఏం చెప్పాలనుకుంటున్నావు ఫైనల్ గా మణికంఠ గేమ్ గురించి కానీ, మణికంఠ సపోర్ట్ కానీ నీ గురించి ఏం చెప్పాలనుకుంటున్నావు ఆడియన్స్ కి? మణికంఠ చాలా బాగా ఆడుతున్నాడు. ఇప్పుడిప్పుడే టాస్క్ల్లో ఎంట్రీ ఇస్తున్నాడు. టాస్క్లు చేయడంలో టాస్క్లో కూడా బాగా ఆడితే ఖచ్చితంగా టాప్ 5లో ఉంటాడు అనుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ కూడా చాలా అవసరం. తను ఏదో లైఫ్లో ప్రూవ్ చేసుకోవాలి అని యుఎస్ నుంచి ఇక్కడికి వచ్చాడు. సో ఖచ్చితంగా మన సపోర్ట్ ఉండాలి. తను ఆడితేనే మీరు ఓట్ చేయండి అని నేను అంటాను. ఆడకుండా ఎందుకు ఓట్ చేయడం ఎవరు కూడా చేయరు. సో తన ఆట నాకైతే నచ్చింది. మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ సబ్బు. థ్యాంక్ యూ సబీనా, ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ శివ గారు. ఇంటర్వ్యూ ఇచ్చినందుకు, నీ జర్నీని కూడా షేర్ చేసుకున్నందుకు, నువ్వు కూడా మంచి సక్సెస్ అవ్వాలని, నువ్వు కూడా బిగ్ బాస్కి వెళ్ళాలని ఆలోచన ఉంది కాబట్టి వెళ్ళిపోవాలని, నీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వెళ్ళిపోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకొక ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు.